డ్రైవర్ తీసుకుంటారా కమలాకర్ కూడా వచ్చాడు. जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैले कृष्णाकावेर्योर्मध्यप्रदेशे श्रीगङ्गापार्वती समेत श्रीनीलकण्ठेश्वर स्वामी सन्निधौ सौघोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वजन्मोमी हरा हर नमः पार्वतीपतये हर
ब्रह्मणो वेदामृतेनावृतां पुरीं तस्मै ब्रह्मजा आयुकीर्तिं प्रजां ददुः भागते येनैवैनं प्रणयति ब्राह्मणा ऋषेय उत्थरेतु ब्राह्मणो वै सर्वा देवताः सर्वापि देवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणेव सन्ति अस्मात् ब्राह्महर्थमति सर्वस्याप्यै सर्वस्य दिव्यै सर्वदेवतैनाप्नोति सर्वं जयति शतमानं भवति शतायुः पुरुषश्रेन्द्रिय वैश्येवेन्द्रिये प्रतिष्ठति श्री गंगा पार्वती समेत श्री नीलकंठेश्वर स्वामी प्रसाद सिद्धिरस्तु
గ్రామంలో అనేక మందికి ఆదర్శంగా ఆశీర్వాదకరంగా సహాయంగా ఉంటున్నటువంటి ఆ ప్రభు అమ్మగారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. సహాయం దయచేసి వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు వారు కట్టించినటువంటి భవనము బహుమతి కొరకు వచ్చి ఉండగా వారిని దీవించండి, వారి కుటుంబాన్ని వారి బిడ్డలు దీవించండి. వారి వెంట వచ్చిన గౌరవ సర్పంచ్ గారు, వారి వెంట వచ్చినటువంటి మిగతా నాయకులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులందరినీ ఆశీర్వదించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున దీన్ని ఆశీర్వదిస్తూ మరింత దీవించి మరింత ఆలోచించి బలపరచమని ఈరోజు జరిగేటువంటి ఆ భవనం ఆ ప్రభువ ఈ కార్యక్రమానికి తోడుగా ఉండి నడిపించి మరి ప్రయాణంలో తోడుగా ఉన్నారు. ఇంకా మరింతగా మంచి ఆలోచించి బలపరచమని వేస్తున్నామని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవున ఎల్లప్పుడూ తోడే ఉండే బిడ్డలుగా దీవించను గాక. ఆమె వేదికగా ఆహ్వానిస్తున్నాం. గురువు గారిని వారికి ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించవలసిందిగా లేట్ అవుతుందని తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరో అతిథి శ్రీమతి మధ్యల విజయలక్ష్మి గారిని కూడా ఈ వేదిక బ్రాహ్మణ ఆరుషేయ బుద్ధతే బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమస్కుర్యాన్నాశ్రీరంగీర్తయేదేత దేవదేవ్యానందరాయాయ సర్వస్వమాతి ఉత్తమమహర్భవతి సర్వసప్నోతి సర్వం జయతి శతంజీవ శరదో వర్ధమానైక్యవినిగమో భవతి శతంజీయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం దీర్ఘమాయుః ఆయుర్ధాగ్నే హవిషాదృశానో ఘృతప్రదీపో ఘృతయో స్వామధుదారుణ్యం విదేవ పుత్రమభిరక్షతాధిమో ఇంద్రియో ఇదమాసాం విరక్షణో హవిరః సంయుహోతన యస్య భాంతి హస్మయో యస్య కేతవః యస్యేవా విశ్వ సకృత్తికాభిరభిసంవసానః అగ్నిర్నో దేవస్సుహితేన ధాతు ప్రజాభిరీదేవ్యదగాత్ పురస్తాద్ విశ్వాభూతం శివం నక్షత్రం ప్రియమస్య ధామ ఆప్యాయమానో బహుధా జనేషు ఏతః ప్రజాం యజమానే దధాతు యత్తే నక్షత్రం మృగశీర్షమస్తి ప్రియగో ఆశ్రేషాయేషామనుయంతి చేదః ఏ అంతరిక్షం పృథివీం క్షియంతి తేన సర్పాదోహమమాగమిష్ఠాః ఏ లోకనేభ్యో మధుమజ్జుహోమి ఉపభూతాః పితరో ఏ మఘాసు మనోరివసస్సు హృదస్సు హృద్యాః తేనో నక్షత్రే హవమాగమిష్ఠాః స్వరాభిర్యజ్ఞం మయజ్ఞిరక్తాః దేవం లోకం విదరః క్షియంతి యావస్య విద్మయాగోముదనః ప్రవిద్మా మఘాసు యజ్ఞనో సుహృదం యుషంతాం ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూల
गम्भीरा भक्तनाभिस्तनभरणविता शुभ्रवस्तोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणखचितैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरान् श्रीमन्मन्दगडाक्षरत्वविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्देश्च प्रसन्ना मम सर्वदा वराङ्गुशोभासमभीतिमुद्राङ्करैर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सुमनस्य मान इति सुमनस्य मानो दिवि देवा देवा दिवि देवा देवा वसवो वसवो देवा देवा वसवः वसवो दीर्घं दीर्घं वसवो वसवो दीर्घं दीर्घमायुर्ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव धान्यं धनं वसुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः इन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्खाय च भीमाय च नमः अभीष्टसिद्धिरस्तु आचन्द्रार्थं वंशाभिवृद्धिरस्तु सत्यार्थं విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పుష్పమాలాలంకరణ చేయవలసిందిగా సర్పంచ్ గారు శ్రమిస్తున్నాం. ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ముందున్న మన ఊరి కష్ట నష్టాల గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చేమో కానీ మా జనరేషన్కి మాత్రం ఈ ఊరు ఎంత క్రమంగా పెద్దదైంది, ఎంత ఉన్నతమైనటువంటి చదువులని పెద్దవాళ్ళందరూ కష్టపడి చదివించారు. వారెంత కష్టపడ్డారు. చిన్న చిన్న కుటుంబాలు, ఓ పెద్ద ఆస్తులు అంతస్తులు ఉన్నటువంటి గ్రామం కాదు గుడివేడ. చాలా చిన్న ఊరు, చిన్న రైతులు, పిల్లలు. కానీ ఎక్కడా లేనటువంటి ప్రేమ మన ఊరి పెద్దలకు ఉండేది. ఊరి పట్ల కూడా చాలా ప్రేమ ఉండేది. ఒకరికొకరు ఎంతో సఖ్యతగా ఉండేవారు. ఎప్పుడు ఏ రోజు ఈ గ్రామంలో ఒక తగాదాలని కానీ ఒక చుట్టుపక్కల వీళ్ళతో విరోధం అని కానీ లేనటువంటి గ్రామం. అసలు మన గ్రామం గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంది. మనకి తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఫ్రీడమ్ మూవ్మెంట్ నుంచి, స్వాతంత్రోద్యమం నుంచి కూడా మన పెద్దవాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కమ్యూనిస్ట్ భావజాలానికి కొంతమంది కమ్యూనిస్టులు వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు, ఇక్కడ నేత తీసుకున్నారు అనేది కూడా మనకి చాలా ఆశ్చర్యంగా ఉండేది. పెద్దవాళ్ళు చెప్తుంటే మేము వినేవాళ్ళం. ఇప్పటి తరానికి తెలియకపోవచ్చేమో కానీ ఎంతో మంది రచయితలు ఉన్నారు, ఎంతో మంది సంగీతజ్ఞులు ఉన్నారు, ఎంతో మంది పండితులు ఉండేవారు, ఎంతో మంది విద్యావేత్తలు ఉండేవారు. అన్నిటినీ మించి నాకు నచ్చింది, నాకు ఈ ఊరి పట్ల చాలా చాలా గౌరవాన్ని ఇచ్చింది ఒక ఆడపిల్లలకి చదువు చదివించటం అనేటటువంటి విషయం. ఆ ఆడపిల్లలకి చదువు చెప్పించాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చినటువంటి కుటుంబం మేడూరి వంశస్థులది. మేడూరి బసవపన్నయ్య గారి హృదయంలో వచ్చినటువంటి ఆలోచన. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలు కలవారు కాబట్టి అదే అవును ఖచ్చితంగా అదే అక్క వాళ్ళు చెప్తున్నారు అమ్మ పేరు చెప్పాలని.
ఖచ్చితంగా ఈ ఊరి ఆడవారు ఎంత కష్టపడతారో అంతకంటే ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు, కుటుంబం కోసం అహోరాత్రాలు కష్టపడినటువంటి అమ్మలు చాలా మంది ఉన్నారు ఈ ఊర్లో. లేకపోతే వాళ్ళు కష్టపడకపోతే ఒక్క వ్యవసాయం మీద మనకి అసలు ఆదాయమే ఉండేది కాదండి. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, అక్కడ అందరూ పెద్ద పెద్ద వర్షాలు వచ్చాయనుకోండి, తుఫాన్లు లాంటివి వచ్చాయనుకోండి, బాగా వర్షం పడి తగ్గిపోయిన తర్వాత మా ఇంటి పక్కన మామయ్యలు ఉండేవారు. సుబ్బారావు మామయ్య, తర్వాత భద్రయ్య మామయ్య, సాంబయ్య మామయ్య, వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో నుంచి మాకు మాటలు వినిపిస్తూ ఉండేవి. బావా, ఇప్పుడు అంతా అరటి తోట అంతా పడిపోయింది అంటావా, లేదంటే చెరుకు తోట మనకి పనికిరాదేమో కదా, అరటి చెట్లన్నీ పడిపోయి ఉంటాయి, పసుపు తోటలో నీళ్లు నిలిచి ఉంటాయి, తెల్లవారిన తర్వాత ఈ అరటి గెలలన్నీ మార్కెట్కి వేస్తే డబ్బులు రావు, ఇలాంటి ఆలోచనలు. అదండి, ఒక పసుపు పంట పండించాలన్నా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఒక పసుపు పంట పండాలన్నా, ఒక అరటి తోట మనకి ఆదాయం ఇవ్వాలన్నా కూడా సంవత్సరం పొడుగునా కష్టపడినటువంటి రైతుకి ఆ ఆదాయం కనుక రాకపోతే కుటుంబం ఎలా గడుస్తుంది? ఇటువంటి అమ్మలు సత్యవతి గారు అవనివ్వండి, మా అమ్మ చారుమతి అవనివ్వండి, ఇంకొకళ్ళు అవనివ్వండి, ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళల్లో కూడా ఎంత కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారో తెలుసు. ఇందాక మేము ఇక్కడ అందరం కూర్చుని మాట్లాడుతుంటే పాపం మా సోదరి ఒక అమ్మాయి పాలు తీసుకురావాలి, మళ్ళీ టైం అవుతుంది మన మీటింగ్కి అని హడావుడి పడుతూ వెళుతోంది. అంటే రైతుకు చేదోడు వాదోడుగా వీళ్ళు ఉండటం ఒక ఎత్తు, తర్వాత పిల్లల్ని చదివించాలి, మనలాగా వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళు చదువుకుని వృద్ధిలోకి వెళ్ళాలి అని ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ గ్రామంలో. అందరికీ పేరు పేరున ఎక్కడ ఉన్నా కానీ, పైలోకాల్లో ఉన్నా కానీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను ఇందాక చెప్తూ ఆపేశాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మహిళలకి చదువు నేర్పించాలి అనేటటువంటి ఆలోచన వచ్చిన బసవపన్నయ్య గారు బసవపన్నమ్మకని ఫస్ట్ కాలేజ్కి పంపించారు. ఆవిడ మాకందరికి, మాలాంటి ఆడపిల్లలందరికీ చాలా స్ఫూర్తి. ఆవిడ తర్వాత అక్కలందరూ కూడా అలా ఒకళ్ళొకళ్ళు చదువుకుంటుంటే వాళ్ళని చూసి మా కుటుంబం, ఇంకో కుటుంబం, అలా ఒక్కొక్కళ్ళని ఆడపిల్లల్ని చదివించబట్టి ఈరోజు ఇంతమంది ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడెక్కడో ఉన్నత ఉద్యోగాలు చేస్తూ కూడా ఊరి పట్ల ఇంత మక్కువ ఉంది అని అంటే దానికి కారణం మా కుటుంబాలు పడినటువంటి కష్టం.
తర్వాత ఇంకోటి మా నాన్నగారు ఇందాక ఎవరు చెప్తా ఉన్నారు రోడ్డు అదంతా. మేము చిన్నపిల్లలప్పుడు మన ఊర్లో కరెంట్ లేనప్పుడు జనరేటర్ పెట్టి ఆ రోడ్డు ఫంక్షన్ అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు, జగ్గయ్య వాళ్ళం, మేము చాలా చిన్నపిల్లలు, అంతా లైట్లు వెలిగించారు, ఊరంతా లైట్ జనరేటర్ పెట్టి. ఒక చిన్నపిల్లలం కదా, చాలా ఆశ్చర్యం అనమాట ఎట్లా వెలిగించారు ఏంటనేసి. అది ఆ ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా చేశారు. అవన్నీ చాలా గుర్తొస్తున్నాయి నాకు. ఇందాక వచ్చేటప్పుడు అక్కడ నడుచుకుంటూ వచ్చేటప్పుడు అవన్నీ చాలా గుర్తొచ్చినాయి అనమాట. చాలా సంతోషంగా ఉంది నాకు. నిన్న వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చి అంత గౌరవం ఇవ్వటము అదంతా కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఇవాళ మా సిస్టర్ అయితే ఈ మధ్య కొంచెం కాలు ఏదో ప్రాబ్లం ఉండి ఇంట్లో కూడా 4 అడుగులు వేయలేకుండా ఉంది. అలాంటి మనిషి గుడి దగ్గర నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చింది. అది చాలా ఆశ్చర్యం అన్నమాట. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇంకేం చెప్పాలి, బాగానే ఉంది మా లైఫ్. నేను చెప్పేదేమీ లేదు. ఇంత బిల్డింగ్ కట్టినప్పుడు దీన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. అవసరాలకి అదే మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈ బిల్డింగ్ను మంచి పద్ధతిలో నడిపించుకున్నాం. గొంతు పోయేదాకా వాగేవాళ్ళం. ఆ తర్వాత ఆ అవకాశం కానీ అవసరం కానీ రాలేదు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుతాను. అయితే నేను ఊర్లో వాళ్ళకి ఏనుగుల గురించి చెప్పాలి. అటొకటి ఇటొకటి 2 ఏనుగులు ఉన్నాయి. అది ఎందుకు పెట్టారు రాకేష్ గారు? ఒకప్పుడు 1963లో మా నాన్న మొట్టమొదట కూచిపూడి సమితి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. ఆ ఊరిలో రైతులు మన ఊరి రైతు యొక్క పెట్టకు ఖరీదు చేయడం బసపడ్డాయ, ఆయన మన సమితికి ప్రెసిడెంట్ ఏంటి అని చెప్పన్నారు. దానికి ఈ ఊరిలో ఉన్న ఈ పెద్దలు రైతులందరూ కూడా చాలా ఫీల్ అయ్యి ఆలపాటి వెంకటరావు గారి దగ్గర పోయి ఇట్లా అన్నారు, ఏం చేయాలి అని అంటే, ఏం చేస్తారు మీరు, వాడు పెద్దాడు అంటారు అన్నాడు. కాదు, మేము ఏమైనా చేయాల్సింది అన్నారు. సరే, అట్లయితే ఈ జిల్లాలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, తుమ్మల సీతారామమూర్తి చౌదరి కవి తెలుగు లెక్క, వీళ్ళిద్దరు మాత్రమే ఏనుగు మీద ఊరేగారు. మీ మామయ్య దాని మీద ఊరేగించండి అన్నారు. అంతకుముందే మా స్కూల్ గ్రౌండ్లో ఉండేది హెర్కులిస్ సర్కస్ సంస్థ, మెల్లగా షిఫ్ట్ చేస్తున్నారు. ఆ టైంలో ఆ ఏనుగుని 2 గంటలు పట్టుకుని మాకు ఒకరోజు మీరు రావాలని 300 రూపాయలకు మాట్లాడి దానికి బోల్డ్ అంతా గడ్డి గాదు అంతా ఇచ్చి సాయంత్రం 4 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల దాకా ఊరంతా ఊరేగించారు. బహుశా ఈ జిల్లాలో కవి కాదు మా నాన్నమే, పెద్ద ధనవంతుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారిలాగా గొప్ప ఇది కాదు, సాధారణమైనటువంటి రైతు, మధ్యతరగతి రైతు. ఆయన ఏనుగు మీద ఊరేగించేటప్పటికి అసలు ఆయన చెప్పడం ముందు వాళ్ళు చెప్పకుండా మాట్లాడుకుని తీసుకొచ్చిన తర్వాత చెప్పారు, రేపు ఊరేగింపునగా ఈరోజు చెప్పారు. అటువంటి సత్కారం చేసిన వాటిని గుర్తుపెట్టుకోవడం కోసం ఎప్పుడైనా ఏదైనా చేయాలి నా మనసులో ఉండేది. అయితే ఇక్కడ హెల్త్ సెంటర్ ఉండేది, దాన్ని రాకేష్ గారి దగ్గర పగలగొట్టిస్తున్నారు రోజు. బాబు నాకు పెద్ద పరిచయం లేదు, అంత ఉంది, ఒకసారి కలిసాను నేను. ఏదైనా డెవలప్మెంట్ వర్క్ ఉందా అంటే ఇక్కడ ఏదైనా కట్టాలని నేను అన్నారు. సరే ఏమన్నా చెప్పమంటారు శివరాకేష్ గారు, ఆయన చెప్పని చెప్పాను. సరే, తర్వాత ఊళ్ళో వాళ్ళంతా పూజ చేస్తున్నారు, డబ్బులు అంటే డబ్బులు పూజేటువంటి అని చెప్పి ఈమెతో చెప్పారు. వాళ్ళు ఇట్లా పూజ చేస్తారంట, 15 లక్షలు తింటారు అంటే ఎంత డబ్బులు ఇస్తే నాన్న అమ్మ పేరు పెడతారు అని అడిగి అంతే అడిగింది. అడిగితే వాళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత ఎస్టిమేషన్ వేసి పంపించి ఇస్తున్న విషయం అంతా చెప్పారు. చెప్తే అంతా నేనే ఇస్తాను నా చెల్లెలు. సరే, అట్లయితే ఇచ్చి ఈ ఊరు వాళ్ళకి
నాన్నకి చేసినటువంటి సత్కారానికి సరైనటువంటి గుర్తుండేటట్లుగా కలకాలం గుర్తుండేటట్లుగా ఈ ఊరు వాళ్ళకి ఆ పని చేయమని చెప్పాను. అందుకు చేసింది, అందుకంటే నేనేం చెప్పాల్సిన లేదు. అయితే ఇక్కడ రాజకీయాల గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. ఆ తర్వాత మా నాన్న 2 సమితులకు ప్రెసిడెంట్, మీకు తెలియదేమో. ముందు కూచిపూడి సమితి, తర్వాత దాన్ని తెనాలిగా మార్చింది కూడా మా నాన్న టైంలోనే. ఎందుకంటే కూచిపూడి వాళ్ళు ఈ మాట అన్నారు కాబట్టి వాళ్ళు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు సరిగ్గా సహకరించలేదు. అందుకని రెజల్యూషన్ పాస్ చేసి తెనాలి సమితిగా మార్చారు. కాబట్టి మా నాన్న కూచిపూడి సమితి ప్రెసిడెంట్, తెనాలి సమితి ప్రెసిడెంట్, ఎవరికి అవకాశం దక్కరు. ఇది ఒక చరిత్ర. ఇంకా చిన్న విషయం ఒకటి చెప్పాలి. ఈ ఊర్లో రాజకీయాలు ఎలక్షన్ల వరకే ఉండేవి, ఎలక్షన్ తర్వాత ఉండేవి కాదు. మా పెద్దకయ్య డబుల్ ఫస్ట్ క్లాస్. ఆ రోజుల్లో బీఎస్సీలో లాంగ్వేజెస్కి సైన్సెస్కి వేరువేరుగా ఇచ్చేవాళ్ళు. డబుల్ ఫస్ట్ క్లాస్. మా నాన్నకి బాగా స్ట్రాంగ్ ఎగనిస్ట్ కావూరు గోపాలరావు గారు, కమ్యూనిస్టు. అయినా ఆయన మా ఇంటికి వచ్చి మా నాన్న, అరే బసవనయ్య, మనం పోట్లాడుకుంటాంరా, అమ్మాయిని రష్యా పంపిద్దామంటే అమ్మాయి పోతానికి పంపిస్తా అన్నారు. చివరికి ఏం జరిగిందో మొత్తం నేను అడుగుతానండి, ఆగిపోయింది. అంటే అప్పుడు దాకా కొట్లాటలు కానీ డెవలప్మెంట్ విషయంలో అదేం లేదు. ఇంకొకటి, మా నాన్న 3 సార్లు ప్రెసిడెంట్ చేసిన తర్వాత బాగా కష్టపడి గట్టిగా కృషి చేసి మా నాన్న ఓడించారు. మన పోతరాజు రామారావు గారు సర్పంచ్గా ఎన్నికయ్యారు. సరే, ఆ డాక్యుమెంట్స్ అన్ని రికార్డ్ అంతా ఇచ్చే టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు ఏదో అవుతుంది, ఆయన ఎవడు గోల్ చేస్తాడు, అది ఇదని అందరూ అనుకున్నారు. ఈయన వచ్చాడు, 10 మందిని తీసుకుని వచ్చారు. అందరూ బయట నిలుస్తున్నారు, లోపల రమ్మన్నాను. లోపలికి వచ్చిన తర్వాత ఆయన కుర్చీలో కూర్చునేవాడు. అటువంటిప్పుడు ఆయన లేచి రామారావు గారిని పిలిచి, అరే నువ్వు కుర్చీలో కూర్చున్నా, నేను కింద కూర్చుంటాను చెప్పి కింద కూర్చున్నాడు. అదేంటి ఆయన అట్లా కూర్చుంటా అంటే, అరే నువ్వు ఇప్పుడు సర్పంచ్వి, నేను ఓడిపోయిన సర్పంచ్ని, కాబట్టి నీకు నేనే గౌరవం ఇవ్వకపోతే ఊళ్ళో ఎవరు గౌరవిస్తారు చెప్పండి అని అన్నాడు. అంటే రాజకీయాలు ఆ రోజుల్లో అలా ఉండేవి. కాబట్టి ఇక ముందు కూడా అలాగే ఉండాలి. ఎవరు ఏ పార్టీలో ఉన్నా కానీ ఎలక్షన్ వరకు పార్టీలు చూసుకోండి, తర్వాత గ్రామ అభివృద్ధి మాత్రమే చూసుకోండి అని వస్తే అని చెప్పేది లేదు. మమ్మల్ని చదివించింది. నాన్నగారు కొంత సహాయం చేశారు వెనక ఉండి, కానీ అమ్మ ప్రోత్సహించి మమ్మల్ని స్టేజ్కి తీసుకొచ్చింది. మేమందరం ఎవరి మీద ఆధారపడకుండా మా సొంత కాళ్ళ మీద మేము నిలబడి ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండగలిగాము. చాలా సంతోషం. కూడిన గౌరవం ఉంటుంది కదా, అలాగా తప్పకుండా అమ్మ వాళ్ళ వల్లనే ఈ రోజున అందరం ఇంత దేనికి ఉన్నామనేది ఖచ్చితంగా చెప్పచ్చు. మరి ఇంతకు ముందే మనం అనుకున్నాం, డబ్బులున్న వాళ్ళందరూ ధనవంతులు అవుతారు, ధనవంతులైన వాళ్ళందరూ కూడా సహాయం చేయాలనేది ఎక్కడా లేదు. సహాయం చేసిన వాళ్ళే, దానం చేసిన వాళ్ళే భగవంతుడు అవుతారు అని. అలాంటి ఒక మంచి సేవా గుణం ఉన్నటువంటి వితరణశీలి రంగనాయకి. నేను మన వాళ్ళకి మైక్ అప్పచెప్పే ముందు రంగనాయకి గురించి ఒక చిన్న ఇది రాసుకున్నాను. ఎక్కువ టైం తీసుకోకుండా అది మీ అందరి ముందు తన గురించి చెప్పాలనేది నా ఆలోచన. ఒక్కసారి తర్వాత రంగనాయకితో తర్వాత మాట్లాడిస్తాం. లాస్ట్ ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తి కాబట్టి రంగనాయకిని తర్వాత సన్మానాంతరం తను మాట్లాడుతుంది. సన్మానం అయిన తర్వాత అభినందన చందనాలు. ఆంధ్ర ప్యారిస్కి అతి సమీపంలో బకింగ్హామ్ కెనాల్ ప్రక్కనే పచ్చని పంట పొలాలతో అలరారే అందమైన కుగ్రామం మా గుడివేడ. వ్యవసాయాధారిత గ్రామమైన స్వాతంత్ర సమరయోధులకి, కమ్యూనిస్టు భావజాలానికి, పండితులకు, రచయితులకు, కళాకారులకు, విద్యావేత్తలకు, మహిళా విద్యకు నేను చెప్పినటువంటి వీళ్ళందరూ మన ఊర్లో ఉన్నారండి. నేను
తర్వాత అవి ఇస్తాము. ఒకసారి మీరు చదువుకుంటే మీకు తెలుస్తుంది. స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు మన ఊళ్ళో, కమ్యూనిస్ట్ లీడర్స్ ఉన్నారు, పండితులు ఉన్నారు, చాలా మంది మనకి కరణం గారు ఇలా వీళ్ళ ఫ్యామిలీస్లో చాలా పెద్ద పెద్ద పండితులు ఉండేవారు. ఒక అక్షరం మీద డిక్షనరీస్ రాసినటువంటి పండితులు మన ఊరి నుంచి అంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఆ రోజుల్లోని బుర్రకథలు, తర్వాత ఇవి చెప్పేటటువంటి మనకి ముస్లిం ఫ్యామిలీస్ ఎన్నో ఉండేయండి, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ వాళ్ళు కూడా చక్కగా బుర్రకథల్లో వీటిల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అలాగే ఎంతో మంది రచయితలు ఉన్నారు. పోతరాజు శ్రీరామ్మూర్తి గారి దగ్గర నుంచి చాలా మంది రచయితలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు. అలాగే మహిళా విద్యకు అపారమైన ప్రోత్సాహాన్ని ఇచ్చిన పల్లెసీమ మా గుడివాడ. అనుబంధాల పొదరిల్లుగా, సమైక్యతే ఊపిరిగా, నేటికి ఆత్మీయతలు ఫరడి వెళ్ళేటటువంటి ఆదర్శ గ్రామం మా గుడివాడ. ఇది గుడివాడ గ్రామ ప్రజలు రంగనాయకికి ఇస్తున్నటువంటి ఒక పత్రం, ఒక సన్మాన పత్రం. మీ తరపున నేను రాసి తనకి చెప్తున్నాను అన్నమాట. అంతే. ఆత్మీయతలు ఫరడి వెళ్ళే ఆదర్శ గ్రామం మా గుడివాడ. ఆచార్య రంగా స్ఫూర్తితో, దేశభక్తితో జనం కోసం జోలెపట్టి నిధులు సమీకరించి గ్రామాధ్యక్షులుగా ఊరి అభివృద్ధికి కృషి చేసిన కార్యదక్షులు మేడూరి బసవపన్నయ్య గారు. గుడివాడ చుట్టుప్రక్కల 30 గ్రామాలకు కలిపి సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికై గజారోహణ సన్మానాన్ని పొందినటువంటి ఘన చరిత్ర బసవపన్నయ్య గారిది. తావికంపాడు నివాసిని సత్యవతి గారిని పరిణయమాడి అన్యోన్య దాంపత్యంతో ఆణిముత్యాలు లాంటి 7 బిడ్డలకు జన్మనిచ్చిన పుణ్యమూర్తులు బసవపన్నయ్య గారు. నిజంగా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. మన ఊరికి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఊరంటే గుడివాడనే చెప్తామండి. నాకు తెలిసి అందరం గుడివాడనే అంటాం, ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరే గవాలం వస్తుంది. మేము ఆడపిల్లలమే మెట్టినింటికి వెళ్ళినా కూడా పుట్టినీళ్ళని మాత్రం తలుచుకోకుండా ఉండరు ఆడపిల్లలు ఎప్పుడూను. చెక్కు చెదరని మేడూరి వారి మేడ అరుగులపై పరామర్శల పలకరింపులు, ఇల్లంతా పిల్లల సందళ్లతో ఇల్లు నిత్య కళ్యాణంగా కళకళలాడుతుండేది. సంస్కార సాంప్రదాయాలకు అలుపెరుగని అక్షర జ్ఞానంతో ప్రయోజకులై ఉన్నతోన్నత స్థానాల్లో ఒదిగిన మేడూరి వంశాంకురాలు వీరే. బసవపన్నమ్మ, అన్నపూర్ణ, కుటుంబరావు, మోహనరావు, సీతాలక్ష్మి, డాక్టర్ రంగనాయకి, విజయలక్ష్మి. ఆత్మవిశ్వాసంతో క్రమశిక్షణతో ఎదిగిన పిల్లలు ఒక ఎత్తైతే, ఈనాటి మన ముచ్చట వితరణ సిరి డాక్టర్ ఎలవర్తి రంగనాయక గారిది. 6వ బిడ్డగా గుడివాడలో జననం. పిన్ని దొడ్డపనేని వనజాక్షి, బాబాయి శివన్నారాయణుల దగ్గర రావికంపాడులో బాల్యం. కొలకలూరు స్కూల్లో చదువుకున్నారు. ఎన్నెన్నో ముచ్చటైనటువంటి జ్ఞాపకాల గనులు ఆవిడ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. మాట సౌమ్యం, మనస్సు కోమలం, అందమైన ముఖవర్చస్సు, కొలమానం కట్టలేనటువంటి వ్యక్తిత్వం, చిరునవ్వుతో కూడిన మృదు స్వభావం, బహుముఖీన ప్రజ్ఞతో చదువులో ఎదిగిన సుమనస్విని రంగనాయకి. అన్నపూర్ణక్క దగ్గర కాళహస్తిలో ఉన్నత విద్య, తిరుపతిలో వైద్య విద్యను అభ్యసించడం రంగనాయకి జీవితానికి అర్థాన్ని కల్పించాయి. పేరెన్నిక గన్న డాక్టర్ ఎలవర్తి సురేంద్ర గారిని భర్తగా చేపట్టి శిశువైద్యురాలిగా అమెరికాలో స్థిరపడి ఎందరి జీవితాల్లోనూ వెలుగులు నింపారు డాక్టర్ రంగనాయకి. ఒక్కగానొక్క కూతురు లాయర్ కవిత. తను లాయర్ చేసింది రంగనాయకి వాళ్ళ అమ్మాయి. లాయర్ కవిత ఆటపాటలు, అచ్చట్లు, ముచ్చట్లతో, ప్రేమిక బంధంతో తీపి జ్ఞాపకాలకు నెలవైంది ఆ ఇల్లు. బాధ్యతల్లో, భావనల్లో, జీవితపు ప్రతి మలుపులో చేయూతనిచ్చే భర్త డాక్టర్ సురేంద్ర హఠాన్ మరణం అతి పెద్ద విషాదమే ఆదర్శ పత్నికి. గాయాన్ని దాచుకున్న మనసుతో, గమనాన్ని శోధించుకుంటూ స్థితప్రజ్ఞతతో నిభాయించుకుంటున్న హితకారి డాక్టర్ రంగనాయకి. తొలి అడుగులు పడిన ఊరిని, తొలి పలుకులు నేర్పిన నేలని మరవలేక జన్మభూమి కోసం తహతహలాడుతూ తన స్నేహహస్తాన్ని చాపిన ఏకైక మహిళా విదూషీమణి డాక్టర్ రంగనాయకి. మానవ సంబంధాలకు తోరణాలు కట్టేలా గతంలో గుడివాడ గ్రామ అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన వారికి తన దాతృత్వంతో సహాయం అందించిన సేవా తత్పరత ప్రశంసనీయం. పొలాలకు వెళ్లే రైతుల ఇక్కట్లు గమనించి బకింగ్హామ్ కెనాల్పై వంతెన నిర్మాణంతో వారి కలల సాకారానికి ఇతోతిక సహాయం చేసిన దాన గుణం ఈ ధీర మహిళదే. గ్రామాభివృద్ధికి ఉపకరించే సామాజిక భవనాన్ని నిర్మించి బృహత్కార్యానికి ముందడుగు వేసిన దానశీలి డాక్టర్ రంగనాయకి. అమ్మ,
వంశ ప్రతిష్టను ఇనుమడింపజేసే మీ దాతృత్వం ఒక గొప్ప మార్పుకు శ్రీకారం. స్ఫూర్తినిచ్చే మీ ఉదారత ఎందరికో మార్గదర్శకం. చెదిరిపోని కనుమరగవ్వని ఈ జ్ఞాపకాలు వెన్నంటే తరానికి రాచపాటలే. నెక్స్ట్ తరానికి తప్పనిసరిగా ఇవి రాచపాటలు అవుతాయి. నిస్వార్థ హృదయంతో మీ కుటుంబం ఈ గ్రామం పట్ల చూపిస్తున్న అభిమానానికి గుడివాడలోని గడప గడప కృతజ్ఞతాంజలి ఘటిస్తోంది. మీ మంచి మనసులకు ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ అండగా ఉండాలని, మీ కుటుంబానికి సకల శుభాలు కలుగు చేయాలని మా ఆకాంక్ష. ఇట్లు గుడివాడ గ్రామ ప్రజలు. ఫిబ్రవరి 11వ తేదీ. అలానే గ్రామ సర్పంచ్ శ్రీ ఎడ్లపాటి రాకేష్ గుడివాడ. స్నేహమయ రచన కార్లగడ్డ శైలజ గుడివాడ. సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఏవేవి అవకాశాలు ఉన్నాయో అవి అందిపుచ్చుకుంటే కానీ మనం కాలంతో పాటు మనం కూడా సాగలేము. అటువంటి ఒక మంచి దీనికి శ్రీకారం చుడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మన ఇది. నాకు చాలా ముచ్చట అనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి యువత వాళ్ళు లీడ్ తీసుకుని ఇంత చక్కటి కార్యక్రమాలని చేయడం అనేది చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. అంటే రంగనాయకి ఎక్కడో ఉన్నారు, తను పంపించినా కూడా శ్రద్ధగా ఇవన్నీ చూసి ఎప్పటికప్పుడు ఇది ఎంత బాగా చేశారంటే ఒక మనిషి అంత సహాయం చేస్తున్నప్పుడు వారి పట్ల గౌరవ సూచకంగా ఈవేళ వీళ్ళు అరేంజ్ చేసినటువంటి తీరు చాలా ముచ్చటగా అనిపించింది. వయసులో చాలా చిన్నవాళ్ళైనా కూడా గ్రామ సర్పంచ్గా రాకేష్, అలాగే రాకేష్తో పాటు సహకరించినటువంటి చాలామంది ఇక్కడ ఉన్నారు. ఎన్నో రోజులుగా శ్రమిస్తున్నారు, ఊరి కోసం తపిస్తున్నారు. ఒక మంచి మార్గంలో మన ఊరిని పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళ సంకల్పానికి మనందరం కూడా చేయూతనిస్తే వాళ్ళకి పర్సనల్గా కుటుంబానికి చేసుకునే వాళ్ళకి ఎన్నున్నా కూడా ఒక ఊరి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమకి మన తోడ్పాటును అందిస్తే ఇంతకంటే ఘనంగా మన గుడివాడ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళగలరనుకుంటున్నాం. మళ్ళీ ఇటువంటి ప్రెసిడెంట్స్, తర్వాత ఇటువంటి నిస్వార్థంగా సేవ చేసేటటువంటి సహకరించేటటువంటి వ్యక్తులు తప్పనిసరిగా సహాయం చేయాలని, అందరం కలిసి ఉండాలని, ఎల్లప్పుడూ ఇలాగే మన గ్రామం కళకళలాడుతూ ఉండాలని నా మనస్ఫూర్తిగా ఆకాంక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాకేష్, చంద్రమోహన్ గారు వీళ్ళందరికీ కూడా మనపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్నటువంటి రంగనాయకి సన్మాన కార్యక్రమం, రంగనాయకి ప్రతిస్పందన, రాకేష్ స్పీచ్ అన్ని విందాం వాళ్ళ మాటల్లోని. చేసుకున్నాను. అనివార్య కారణాల వల్ల కొంచెం ఆలస్యమైంది. ఇక్కడ ఈ స్టేజ్ మీద కూర్చున్న వారి బాల్యం ఎట్లయితే ఈ పల్లెటూరులో గడిచిందో, నా బాల్యం కూడా ఇక్కడ ఈ ఊళ్ళోనే గడిచింది. మొదటి 3 సంవత్సరాలు, తర్వాత ప్రతి వేసవ సెలవులకి, ప్రతి పండగకి నేను ఇక్కడే ఉన్నాను ఈ ఊళ్ళో. పెద్దమ్మాయి వాళ్ళ అబ్బాయిని గుంటూరులోని మొత్తం విద్యాభ్యాసం మొదటి 2 సంవత్సరాలు చిన్నమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నానట, గుర్తులేదు. ఎల్కేజీ, యూకేజీ. మిగతా అంతా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ అంతా గుంటూరులోనే. బీటెక్, ఎంటెక్ మాత్రం బయటికి వెళ్ళాను గుంటూరు నుంచి. మళ్ళీ వెనక్కి వచ్చేసాను. గుంటూరు వచ్చి ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యి అక్కడ ఆల్మోస్ట్ 18 ఏళ్ళు ఆర్వేరం చేసి ఇంజనీరింగ్ కాలేజ్లో వివిధ పోస్టులను అధిరోహించి ప్రొఫెసర్గా అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత చుండ్రంగనాయకుల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఒక 6 ఏళ్ళు చేసి తర్వాత VVITకి డైరెక్టర్గా రావటం జరిగింది 2013లో. సో ఇది ఎందుకు చెప్పానంటే, ప్రోత్సాహం ఇక్కడే ఈ ఊళ్ళోనే బీజం అనేది ఇక్కడ పడింది. వీళ్ళందరినీ చూసి ఆటోమేటిక్గా నేను ఎదిగాను. అదొకటి నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఈ విధంగా ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. కమ్యూనిటీ హాల్స్ కానీ, పొలాలకు అవసరమైన డొంకలు కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం.
చాలా వరకు డొంకలు కానీ సోదర కమ్యూనిటీ హాల్స్ కానీ అన్నీ పూర్తి అయిపోయినాయి. ఇక్కడ రోజు సాయంత్రం కూడా కొంతమంది పెద్దలు కూర్చుంటూ ఉంటారు. అందరూ చేసి కనీసం కూర్చోడానికి ఇక్కడ ఏమి లేకుండా పోతుంది. ఏదో ఒకటి చూసి పెట్టమంటే ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడు అడిగినా కానీ ఎమ్మెల్యే గారిని అడిగినా, ఎంపీ గారిని అడిగినా, ఎమ్మెల్సీ గారిని అడిగినా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా జరగలే అని చెప్పేసి అనడం కూడా కరెక్ట్ కాదని చెప్పి నేనేం మాట్లాడాను ఉన్నాను. సరే అనుకోకుండా రోజు బాధపడిపోయిందని చెప్పి హెల్త్ సెంటర్ని పడేస్తా ఉన్నాం. అప్పుడే మోహన్ రావు గారు గుడివాడ వచ్చారు. ఆ రోజు అనుకోకుండా నేనెందుకు ఆ రోజు పడుతున్నాను, కరెక్ట్గా ఆ రోజు ఈయనెందుకు వచ్చారు నాకు అర్థం కాదు. వచ్చి ఏంటబ్బా ఏం చేస్తున్నావు, నీకు తెలిసింది నాకు, నువ్వు బాగా చేస్తున్నావు అంట. అది థ్యాంక్స్ అండి అన్నాను. ఏది పడేస్తున్నావు అంటే ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఏమన్నా కడదామని చూస్తున్నామండి, నీకేమన్నా హెల్ప్ కావాలంటే నాకు చెప్పయ్యా, నా సహాయం నేను చూసి పెడతాను అన్నాడు. సరేలే ఎంతో కొంత ఇస్తారు కానీ బిల్డింగ్ ఇల్లు కట్టి పెడతారని నేను వదిలేసాను. 2 నెలలు దాకా పట్టించుకోవాలా. తర్వాత అందరూ మళ్ళీ మొదలు పెట్టారు, పడేసావు కానీ కట్టవా అయిందని. సరేలే అని చెప్పేసి అందులో ఒక డౌన్లో ఒక ఆయన వేరే ప్రోగ్రామ్కి ఇస్తానని దీనికి ఇస్తా అన్నారు. ఆ అమౌంట్ ఏమో మనకి సరిపట్టలేదు. ఊళ్ళో ఎంత పోగేస్తాము, బాగా పోగేసినా 5 లక్షలు 10 లక్షలు పోగేస్తాము, ఎక్సెస్ అమౌంట్ అవుతుంది అనుకున్నాం. సరేలే అయినంతవరకు అయితే ఒక 20 అడుగుల్లో స్లాబ్ వేసి మీద షెడ్ వేసుకుందాం అనుకున్నాం. మీద మళ్ళీ మేము షెడ్ కింద కూర్చోబెడతాం మమ్మల్ని అన్నారు. సరేలే అని చెప్పేసి స్లాబ్ అనుకున్నాం. అనుకోకుండా మోహన్ రావు గారికి మనకేమో డైరెక్ట్గా ఆయనతో పరిచయం లేదు, శ్రీరామకృష్ణ గారికి చెప్పారు. ఓ రోజు ఆయన వచ్చారు కదండి, సహాయం చేస్తా అన్నారు, కనుక్కోండి మరి ఒక ఆయన కొంత అమౌంట్ ఇస్తా అన్నారు, మరి మిగతా అమౌంట్ మీద వాళ్ళు ఏమైనా అరేంజ్ చేస్తారా. 4 రోజుల తర్వాత కబుర్ చేశారు, మొత్తం మేమే చేస్తామయ్యా, మా అమ్మగారు నాన్నగారు పేరు ఇవ్వమన్నారు, మా సిస్టర్ మొత్తం డొనేట్ చేస్తారు అంటే సిస్టర్ మనం మొత్తం డొనేట్ చేయాలి. నాకు చాలా అప్పుడు నాకు మీ కుటుంబం గురించి అంతగా తెలియదండి అసలు. ఇలా మీరు 100కి 2 లక్షలు ఇచ్చారని, బస్ షెల్టర్కి ఇచ్చారని, అంటే నేను ఇక్కడ ఊళ్ళో ఎక్కువ ఉండేవాడిని కాదు. తర్వాత ఏంది నేను ఏదైనా అనుకుంటే ఆ రోజుల్లోనే 5 సంవత్సరాల క్రితం 2 లక్షలు ఇచ్చారు, బస్ షెల్టర్ కూడా కట్టించారంటే ఆ 2 లక్షలు అంటే అప్పుడు అక్కడ పొలం ఒక ఎకరం పొలం వచ్చేది మీరు ఇచ్చిన అమౌంట్కి, భారీ డొనేషన్ ఇచ్చారు కదా, భారీగా డొనేట్ చేశారని చెప్పి సరేలే ట్రై చేద్దాం అనుకున్నాము. సరేనని చెప్పి మొదలుపెట్టి మోహన్ రావు గారు అలానే వచ్చారు. రోజు వచ్చి శంకుస్థాపన చేసి, శంకుస్థాపన రోజు అందరి ముందు 7.5 లక్షల అమౌంట్ ఇచ్చారు. మళ్ళీ స్లాబ్ రోజు 7.5 ఇచ్చారు, తర్వాత 3 ఇచ్చారు. తర్వాత ఏంటంటే ఎక్సెస్ అయిపోతుంది, బిల్డింగ్ చిన్నది వేద్దాం అనుకున్నాము, ఉన్న కొద్దికి పెరిగిపోతుంది, వీళ్ళ ఏరియా కూడా అంతా పెరిగిపోతుంది. మరి నీకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదంటే నువ్వేం అదిరిపడి మాక, నీ చేతిలో రూపాయి కూడా ఏం మాక, మా సిస్టర్కి చెప్పాను ఎంత అయితే అంత మొత్తం నీకు అప్పు చెబుతాము, నువ్వు దాని గురించి ఏం ఆలోచించమాక అని చెప్పారు. అనుకున్న విధంగా జనవరిలో చెప్పారు అమ్మాయి వస్తారు ఫిబ్రవరి మంత్లో, అంటే మేడం గారు ఎప్పుడు వస్తే ఈ లోపల మనం వర్క్ కంప్లీట్ చేసి పెడతానని అన్నాను. కరెక్ట్గా 2 days బ్యాక్ అయిపోయింది మొత్తం వర్క్ అంతా. ఆ రోజు ఏంటంటే ఒకసారి దేవుడు చేసాడేమో అనిపిస్తుంది. కరెక్ట్గా బిల్డింగ్ పడిన రోజు వచ్చారు మోహన్ రావు గారు. అప్పటిదాకా నాకు ఆయన పరిచయం లేదు. ఒక్కరోజు అలా ఆయన స్టేమ్ జరగకపోతే ఈ బిల్డింగ్ నాకు తెలిసి కన్స్ట్రక్షన్ జరిగేది కాకపోయి ఉండొచ్చు. మీరు ఇంత సహకరించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఇంతవరకు జరిగిందనుకోలేదు, థ్యాంక్ యూ వెరీ మచ్. విలేజ్లో అందరితో మాట్లాడి మీకు ఇంటిమేట్ చేస్తాను. విలేజ్లో అందరు పెద్దలతో మాట్లాడి మీకు ఇంటిమేట్ చేస్తానండి. అందరితో మాట్లాడి చెప్తాను. అంటే దానికి మేము ఏదో ఒకటి మా శక్తి కొద్ది మేము అన్ని లక్షలు ఇవ్వలేదు, మా శక్తి కొద్ది ఇద్దామని మేము ఇద్దరం డిసైడ్ చేసుకున్నాం. అది చెప్పే నేను అందరితో డిస్కస్ చేసి చెప్తానండి, త్వరలో చెప్తాను, అందరితో మాట్లాడి మీకు చెప్తాను.
మాతంగి రత్నం గారిని, నాగభూషణం గారిని ఆహ్వానిస్తున్నాం. గారిని సత్కరించవలసిందిగా పోతురాజు పద్మ గారిని, చైతన్య గారిని ఆహ్వానిస్తున్నాం. అనంతరం లైబ్రేరియన్ శ్రీమతి గారిని, ఒక మంచి కర్తవ్యం అని తెలియజేసిన విధంగా మరి కర్తవ్య దీక్షలో మరి రేత్రి పగలు అనేది తేడా లేకుండా ఆర్ఎస్లో శ్రమించే గ్రామ సర్పంచ్ ఎర్రపల్లి రాకేష్ గారిని సత్కరించవలసిందిగా పాలకేంద్రం అధ్యక్షులు శ్రీ బొత్తులూరు సుబ్బారావు గారిని, నవీన్ గారిని, మోహన్ రావు గారిని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మర్చిపోకుండా ఎల్లప్పుడూ అండదండగా ఉంటూ గ్రామంలో ఏ అవసరం వచ్చినా నేనున్నట్టు తన వంతు సహాయం అందజేస్తూ మరి విద్యా విజ్ఞానంపై తనకున్న మక్కువతో గ్రామంలో తొలినాడే మరి ఒక చిన్న లైబ్రరీని ఏర్పాటు చేసి అనంతరం గ్రామంలో బస్ షెల్టర్ అవసరం అంటే బస్ షెల్టర్కి, అదేవిధంగా అలవాటుపొలం రైతాంగానికి కొమ్మూరు కెనాల్ పై బ్రిడ్జి లేకపోవటం వల్ల చాలా మంది తన వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకి చాలా ఇబ్బంది పడుతున్నామని రైతులందరూ మరి ఆ రోజున ఆనాటి ఎమ్మెల్యే శ్రీమతి గోగినేని మొమ్మ గారి దృష్టికి తీసుకువెళ్ళగా మరి ఆమె జడ్పీఎన్ఆర్ఐ నిధుల నుండి ఈ బ్రిడ్జికి నిధులు మంజూరు చేద్దాం, కాకపోతే దానికి ఒక ఎన్ఆర్ఐ కంట్రిబ్యూషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది, మరి ఆ ఎన్ఆర్ఐ కంట్రిబ్యూషన్ ఏర్పాటు చేసుకోండి, జడ్పీ నుండి నిధులు మంజూరు చేస్తామని ఆమె తెలియజేయగానే మరి శ్రీమతి రంగనాయక్ గారు ముందుకొచ్చి ఆ నిధులు 2 లక్షల రూపాయలు ఆ రోజునే మరి గ్రామ పెద్దల చేతులకి అందిస్తే వారు జడ్పీకి కంట్రిబ్యూషన్ గా చెల్లించగా ఆ రోజునే 16 లక్షల రూపాయలు ఆ బ్రిడ్జికి పాతూరు నాగభూషణం గారు జడ్పీ చైర్మన్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మరి గ్రామంలో అతిపెద్ద అగ్ని ప్రమాదం జరిగి చాలా కుటుంబాలు నిరాశ్రయులైన సందర్భంలో వారికి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన వంతు సహకారంగా మరి విద్యుత్ సామగ్రి మొత్తం వారికి అవసరమైన విద్యుత్ సామగ్రి మొత్తం వందలాది కుటుంబాలకి మరి తన వంతుగా ఉచితంగా అందజేసిన దానశీలి మన రంగనాయకి గారు. వారికి అదేవిధంగా మరి వారి తల్లిదండ్రులు జన్మనిచ్చిన భూమిలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు మీద మరి ఈ మేడూరు బసవపున్నయ్య సత్యవతుల పేర్ల మీదుగా ఈ సామాజిక భవనాన్ని నిర్మించడానికి అడగంగానే 25 లక్షలు ఇచ్చి తన దాతృత్వాన్ని చాటి చెప్పుకున్న శ్రీమతి యలవర్తి రంగనాయక్ గారికి ఈ గ్రామం ఏమిచ్చినా ఆమె రుణం తీర్చుకోలేదని తెలియజేస్తూ చివరగా సన్మాన గ్రహీత మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తుంది. అమ్మా నాన్నలకు పుట్టిన వాళ్ళని
అమ్మని నాన్నని గుండెల్లో ఉంచుకోకుండా గోడల మీద పెట్టాలంటే వాళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉండాలి. మమ్మల్ని పెంచడంలో మాకు నేర్పిన గుణాల్లో కానీ మా బేబక్క చెప్పింది, ఇంగ్లీష్ వర్డ్ మాత్రం వాడొద్దు, తెలుగులోనే చెప్పాలంటే ఒక్కోసారి కష్టం అవుతుంది. సో ఎనీవే నేను మా అమ్మ దగ్గర 4 సంవత్సరాలే ఉన్నాను. ఫస్ట్ 9 years 9 సంవత్సరాలు మా పిన్ని దగ్గర లేదు. మా పిన్ని కూతురు చెట్టు ఇక్కడే ఉంది. తనకు పిల్లలు లేకపోతే నన్ను తీసుకెళ్ళాక 4 పుట్టారు. 4 పుడితే ఆ 2 పిల్లలు ఫస్ట్ 2 పిల్లలు నేను తీసుకుంటున్నాను. దానివల్ల పిల్లలు నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. సో ఫస్ట్ టైం మా అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉండేది. ఆ రోజుల్లో రాకుంపాడులో చాలా గారాభంగా ఊరి పాపలో అసలు ఎంతో గారాభంగా అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చాక క్రమశిక్షణ మొదలైంది ఫస్ట్ టైం, మొదటిసారిగా. సో క్రమశిక్షణ మొదలైనప్పుడు మా అమ్మ అంటే భయం ఉండేది, సత్యవతం అంటే భయం ఉండేది. ఆ రోజుల్లో అమ్మని కూడా పిలిచేదాన్ని కానీ బేబీ గారమ్మ అని పిలిచేదాన్ని. కానీ తను మా నాన్న ఎక్కువ కనపడేవాళ్ళు, నైట్ ఎప్పుడో లేట్గా వచ్చేవారు. వచ్చాక భయం ఉండేది ఆయన అంటే కూడా. కానీ క్రమశిక్షణ, మనుషుల పట్ల గౌరవం అవన్నీ మా నాన్నని చూసి నేర్చుకున్నాను. మా అమ్మని చూసి మా అమ్మ ప్రతి మాటలోనూ మీకు అందరికీ తెలుసు, ప్రతి సంభాషణలోనూ ఒక సామెత చెప్పేది, కష్టే ఫలి, ధైర్య సాహస లక్ష్మి అని ఇవన్నీ చెప్పేది అనమాట. అవన్నీ నాకు మనసులో నాటుకుపోయినాయి చిన్నతనంలోనే. ఒకరోజు మీకు ఎవరితో తెలుసో లేదు, ముత్తయ్య బాబా గారు ఉండేవారు ఇక్కడ. వాళ్ళ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్, అమ్మాయి పేరు రుక్మిణి. పాప చనిపోయింది, ధనుర్వ్రతం వచ్చి చనిపోయింది. వచ్చాక ఏడుస్తుంటే, ఈరోజు మనం ఈ ఊరు వచ్చేటప్పుడు సూర్యాస్తమం చాలా బాగుంది, ఈరోజు సూర్యాస్తమం. ఆ సంఘటన గుర్తొచ్చింది. రుక్మిణి చనిపోయింది, నేను ఏడుస్తూ వస్తే మా అమ్మ చెప్పింది, ఇది అమెరికాలో అయితే ఇలా పిల్లలు చచ్చిపోరు, వాళ్ళకి ధనుర్వ్రతానికి ఇంజక్షన్లు ఇస్తారు అన్నది. అంటే నేనైతే పెద్ద అయినాక అమెరికా వెళ్ళి ఇంజక్షన్లు తీసుకొచ్చి పిల్లలందరికీ ఇస్తాను, అప్పుడు డాక్టర్ని అవుతానని చెప్తే, అప్పుడు సంధ్యావేళ అన్నావు, తప్పకుండా అవుతావు, అమెరికా వెళ్తావు, డాక్టర్ అవుతావు అని ఆ రోజు దీవెనతోనే నేను డాక్టర్ అయ్యాను. మా ఇంట్లో 7 పిల్లలు, మా పిన్నికి 4. నేను ఎప్పుడు 1 of the 11లో ఒకదాన్ని అనుకుంటాను. మా 7 కూడా అన్ని చదువుల్లో బాగా పైకొచ్చాము. ఒకళ్ళకొకళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకుంటేనే ఎంత దూరం వచ్చాము. మా అక్క మా బావగారి దగ్గర పెరిగాను. లాస్ట్లో 14 ఏళ్ళ నుండి 23 ఏళ్ళ వరకు పెళ్ళకి వెళ్ళిపోయే వరకు మా అక్క బావ దగ్గర పెరిగాను. మా బావగారు అని ఒక జోక్ చేస్తుంటారు, ఈ 7 గుర్రాలు వాళ్ళ అమ్మ కళ్ళ పట్టుకుని ఉంటుంది, ఎటు వెళ్ళరు, అందరు కలిసి ఉంటారు, చివరి వరకు కలిసి ఉంటారు, ఎప్పుడు చూసినా కలిసే ఉంటారు. ఒక్కోసారి అడుగుతారు, ఒక క్వశ్చన్ అడిగి 5గురిని వేరే వేరుగా అడిగేవాళ్ళు. మా ఆడపిల్లల్ని 5గురు ఒకే సమాధానం చెప్పేవాళ్ళు. అంత కట్టుగొలు ఉండేవాళ్ళు. చాలా ఆప్యాయతతోనూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండేది. మా అమెరికా వెళ్ళే వాళ్ళందరూ ఒకే కథ చెప్తారు, మేము 10 రూపాయలతో వెళ్ళాం, 10 లక్షలు సంపాదించాం, 10 కోట్లు సంపాదించామంటారు. సేమ్ స్టోరీ అమెరికా వాళ్ళు వెళ్ళలేదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను గుడివాడ నుండి కొంపాడులో పెరిగి గుడివాడలో వచ్చి అక్క దగ్గర పెరిగి వచ్చి నాకు వచ్చింది విద్య కాకుండా మంచి విలువలతో వచ్చాను. దయాగుణం, క్షమగుణం, దానగుణం ఇవన్నీతో వచ్చాను. అవన్నీ దేవుడు నాకు ఇచ్చినందుకు, మా సిబ్లింగ్స్ తోబుట్టులను హెల్ప్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతసేపు తెలుగులో మాట్లాడతానని కూడా అనుకోలేదు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఇచ్చిన స్వాగతం చూస్తే చాలా ఉప్పి తగ్గిపోయాను. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. నేను తప్పు చెప్పుకుంటే క్షమించండి. ఇది చాలా గొప్ప. నేను చిన్ననాటి ఫ్రెండ్స్
6వ తరగతిలో 6 నుండి 9 వరకు చదువుకున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, వెంకటరత్న. అమ్మాయి అంటే మాకు చిన్నవాళ్ళు అంటారు, అమ్మాయి కాదు మీరు పెద్దవాళ్ళు అంటారు. వెంకటరత్నం నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్. ఆ స్నేహం గుర్తు అప్పటి నుండి ఇప్పటికీ ఒకళ్ళనొకళ్ళు కలిసి ఉండేవాళ్ళము. కాజీపేటలో ఉంటుంది. తను మా చెల్లెలు, మా పిన్ని కూతురు. ఈ పాపని ఎత్తుకొని తిరిగి చిన్నప్పుడు ఆ పిల్లలు అంటే ఎంతో ప్రేమ పెంచుకున్నదానికి గుడ్డలో ఉండే ప్రేమ అంతా పిల్లల పట్ల ఉంది. ఏమైపోయాను తర్వాత ఆ స్నేహం అనేది చిన్నప్పటి నుండి పెద్ద డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్, ఒక్కో కాలంలో ఒక్కొక్కరు ఉంటారు. ఇప్పుడు ఈ వయసులో నేను 70+, మాకు ఇప్పుడు ఫ్రెండ్స్ చాలా కలుపుగోలుగాను సహాయకరంగా ఉండేది. సాంబయ్య గారు, స్నేహ వాళ్ళు అమెరికా నుండి వచ్చారు. వాళ్ళ విలేజ్ అక్కడ ఉన్నారు. అండ్ ఎవ్రీ ట్యూస్డే మంగళవారం కలుస్తుంటాం, చాలా హ్యాపీగా ఉంటాము. సో ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. తర్వాత నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలతో ప్రతిరోజు ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసినా కూడా చాలా హ్యాపీగా ఉంటాను. ఇందాక వచ్చేటప్పుడు పిల్లల్ని చూస్తే నాకు అంతకంటే ఆనందం ఎప్పుడు ఉండదు. ఎప్పుడైనా సరే ఏ పిల్లలకైనా ఏ అవసరం వచ్చినా మీరు నన్ను పిలవండి, వాళ్ళకి వచ్చే ఏ సహాయమైనా చేస్తాను. బాగా క్లోజ్ అనమాట. అటువంటి వాటికి సన్మానం చేయడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ నిల్చోండి సార్, కొంచెం వెనక్కి వెళ్తాం. ఓకే. ఈ స్లోగన్స్ ఇవన్నీ మా మోహన్ రావు గారు జేఆర్ రావు ఉద్యమం అప్పుడు బాగా జేబు నిండా చాక్లెట్లు పోసేవాడు. మొత్తం మైక్ ఉండేది. ఆ మైక్ ఇచ్చి జేఆర్ స్లోగన్స్ అని చెప్పి ఊరి మీద పిల్లలు మూవ్ చేసుకొని అప్పటి నుండే స్లోగన్స్ అలవాటు అయ్యి అదే ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా మరోసారి ఈ గ్రామానికి అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మన గ్రామంలో కూడా దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం జరిగింది. వారిని కూడా ఒకసారి మళ్ళీ ఈ సభల ముందు మరణం చేసుకుంటే మరి బాగుంటుందని అనుకుంటూ మరి ఈ గ్రామంలో కళ్యాణ మండపం అవసరం అని చెప్పి గ్రామస్తులందరూ అనుకుంటున్న సందర్భంలో ఇదే ఈ మీదే కూర్చొని మాట్లాడుకునే సందర్భంలో పక్కనే బొద్దులూరు వెంకటేశ్వర గారు, కామమ్మ గారి వెంకటేశ్వర గారు వచ్చి నాకు 16 చెట్టు ఉంది అక్కడ కళ్యాణ మండపం ఉన్నట్టండి అని చెప్పి ఆయన మేము అనకుండానే మాలో మేము డిస్కస్ చేసుకుంటుంటే ఆయన బయటకు వచ్చి ఆ 16 చెట్లు రాయించుకోమని చెప్పి అన్న సందర్భంలో మేము ఒకసారి మీ కుటుంబ సభ్యులు కూడా ఒకసారి అందరినీ ఆలోచించుకొని మీరు రాయండి. మీరు వన్ సైడ్ గా చెప్తే మరి పిల్లలు బాధపడతారేమో అంటే పిల్లలందరినీ సంప్రదించి 4 రోజుల తర్వాత ఆయన 16 చెట్లు గ్రామానికి విరాళంగా అందజేయడం జరిగింది. దాన్ని ఆల్రెడీ 10 లక్షలు గతంలో ఆపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇస్తే పిల్లలకు వచ్చాం. అనంతరం మరి ఇప్పుడు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి కన్నసాని చంద్రశేఖర్ గారు 25 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అవి ఇంకొక 10 రోజుల్లో టెండర్లు పిలవటం జరుగుతుంది. అది వెంటనే మరి ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ఆ దాతలు
స్వర్గీయ రుద్రూరు వెంకటేశ్వరరావు గారు, కామమ్మ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి శివాలయంలో ధ్వజస్తంభం శిథిలావస్థలో ఉందంటే పోతురాజు శివరాం ప్రసాద్ గారు హైదరాబాద్ నివాసి, ఆయన దాదాపు దానికి 20 లక్షల రూపాయల దాకా మరి ఆయన ఇచ్చి పూర్తి సంతృప్తితో ఇచ్చి ఆయన ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం జరిగింది. ఆయన కూడా మీలాగే ఇంకే అవసరం వచ్చినా మీరు మమ్మల్ని సంప్రదిస్తే నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. వారికి కూడా మరి ఈ సభ ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇటీవలే మరి స్వర్గీయ కడియాల సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్మశాన వాటిలో మరి ఒక రూము ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమాల నిర్వహణకి. వారికి కూడా సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఈ విధంగా అన్ని కార్యక్రమాలకి గ్రామంలో సహకారం అదేవిధంగా నూతక్కి రామ్ ప్రసాద్ గారు ఈ గ్రామంతో ఏ సంబంధం లేదు, కేవలం మిత్రత్వం మాత్రమే. ఆ మిత్రత్వంతో ఈ పక్క రోడ్డు నిర్మించడానికి జన్మభూమి కంటిపెడును ఆ రోజు ద్వారాగానే ఆయన కూడా మరి ప్రభుత్వానికి ఎంతైతే కంట్రిబ్యూషన్ అవసరమో అంతా ఆయన చెల్లించి ఈ రోడ్డు కూడా నిర్మాణం చేయించడం జరిగింది. వారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సభను ముగిస్తూ అందరూ అల్పాహారం తీసుకొని అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ అల్పాహారం తీసుకొని వెళ్ళవలసిందిగా చూసి 2 మాటలు కూడా మాట్లాడకుండా వదలేకపోతున్నాను. మా పెద్దమ్మ ఆమె వేణువు సత్యవతి చెల్లెలు కూతుంది. నాకు ఈ నేలలో నాకు అనుబంధం ఉంది. 4 సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నా. ఈ నీళ్లు తాగాను, ఎంతో ఆపుకోలేకుండా వీళ్ళందరికంటే చాలా చిన్నదాన్ని అన్ని విషయాల్లో కూడా, కానీ ఉండలేక మాట్లాడుతున్నాను. మా పెద్దమ్మ అది వచ్చి నేను చాలా నేర్చుకున్నాను. కానీ నాకు అడ్మిరేషన్ అనమాట, అది అడ్మైర్. జాగ్రత్త కానీ మనీ విషయంలో కానీ నాకెంతో స్ఫూర్తి. తర్వాత మా పుజ్జక్క, తను మా అమ్మ పెంచిన దానికన్నా 1,00,000 రెట్లు ఇంకా ఎక్కువ రెట్లు మమ్మల్ని ఎంతో ఆదుకుంది. మా వెనకమాలందరూ ఎంతో నిలబడింది. అన్నయ్య చెప్పిన ఇందాక చేసిన జయాంధ్ర మూమెంట్ లో దీక్షా శిబిరంలో నేను కూడా కూర్చున్నాను, ఇక్కడే ఉన్నాను. నేను 4 సంవత్సరాలు నేను ఇక్కడ చదివాను. జయాంధ్ర అంటే జై ఆంధ్ర అట్లా అట్లా అది ఆవిష్యం కూడా మీతో పంచుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మేము పుజ్జక్క అంటాము, తనని ఆ రకంగా స్వాగతించడం అవన్నీ చూసి చాలా సంతోషంగా మనసు నిండిపోయింది. థ్యాంక్స్ ఆల్. మొత్తానికి మరి అటు జలవర్తి రంగనాయక్ గారికి గ్రామస్తులకి మధ్యలో